హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఒట్టి చేపలు దోసకాయలు. దీనికోసానికి వేయించిన ఒట్టి చేపలను తీసుకోవాలి. ఇక్కడ మా దగ్గర పత్తి చేనులో పండినటువంటి దోసకాయలు, వీటిని బుడంకాయలు అంటారంట. వీటిని మా అత్తయ్య గారు పంపిస్తే తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి ముందే. తర్వాత వేయించిన ఒట్టి చేపలను ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ఇలా పరిశుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అవసరం అనుకున్న వాళ్ళు తలలు తీసేసినా కూడా ఏమీ కాదు. ఇలా తీసుకున్నటువంటి దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ముందే మనం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకున్నాను ఇక్కడ నేను. ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర వేసుకోవాలి. ఈ మట్టి పాత్ర వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత నూనెలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాను. వాటిని బాగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్టును వేసుకోవాలి. తర్వాత పసుపును కూడా ఒక 2 స్పూన్ల పసుపును వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రై అయ్యే వరకు. తర్వాత ఆ నూనెలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి ఒట్టి చేపలను అందులో వేసుకోవాలి. అది నూనెలో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇవి దోసకాయ ముక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. కండ అనేది చాలా పలుచగా ఉంది కాబట్టి ఇవి తొందరగా ఉడుకుతాయి. వీటిని ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా దోసకాయలు మగ్గిన తర్వాత అందులో మనకు రుచికి సరిపడా ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు గ్రేవీ కావడం కోసానికి మనకు సరిపోయేంతటువంటి వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ ఎసరులో ఆ గ్రేవీలో ఉడికే వరకు మనం ఉంచుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అవి మంచిగా ఉడికి దగ్గర అయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇలా మన కర్రీ అనేది సిద్ధమవుతుంది. మనం పోసినటువంటి గ్రేవీతో అది చక్కగా మంచిగా ఉడుకుతుంది. చాలా టేస్టీ అయినటువంటి కూర రెడీగా ఉంటుంది. ఇది రైస్కి మంచి కాంబినేషన్ కర్రీ. రోటీస్కి, అన్నంకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అప్పటి వరకు ఎవరు తిననటువంటి ఒట్టి చేపల కర్రీని కూడా చాలా ఇష్టంగా తినవచ్చు. లైక్ చేయండి. మీ అందరికీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి.